శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసము చాలా మార్పును కలిగించేటువంటి మాసం. అన్ని విషయాల లోపల కూడాను ఒక చేంజ్ అనేటువంటిది వస్తుంది ఈ మాసం లోపల. అయితే గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కొంత జాగ్రత్తగా ఉండాలి. రహస్యంగా పనులు చేయకుండా నలుగురితో చర్చించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అనుకోని ఆటంకాలు ఒక పక్కన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు లేదా ఫిలాసఫీ వైపు ఉన్నటువంటి వాళ్లకు, పరిశోధన రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. శని 5వ స్థానంలో ఉన్నాడు. తద్వారా మనకు ఏంటంటే ఇది విద్యార్థులకు ఒక పరీక్షా సమయం. విద్యార్థులు ముఖ్యంగా శ్రమించాలి. ఈ మాసం లోపల ఏకాగ్రతతో మీరు చదవండి, సత్ఫలితాలను పొందుతారు. ఏంటంటే పంచమ స్థానంలో శని గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను చతుర్థాధిపతి పంచమాధిపతి కూడాను శనీశ్వరుడు అయినాడు. అలాంటి గ్రహము 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కాంబినేషన్ ఒక రకంగా విద్యార్థులకు ఏంటంటే అంతర్లీనంగా మీరు కష్టపడినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక రాహు మూలకంగా గృహం లోపల, ఇంటి లోపల కలహాలు, వైషమ్యాలు, వైరుధ్యాలు, గ్యాప్ ఏర్పడడం అనేటువంటిది ఉంటుంది. కనుక దానిపైన మీరు ఫోకస్ పెట్టండి. అనవసరమైనటువంటి చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు చర్చించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. వాహన విషయం లోపల మట్టుకు జాగ్రత్త వహించండి. ఒకవేళ అవి ఏమైనా రిపేర్కు వచ్చినట్టయితే దాన్ని ఓవర్లుక్ చేసి నడిపించకుండా సద్యస్కాలంలోనే రిపేర్ చేయించుకొని ఆ వాహనాన్ని ఉపయోగించుకోవడం మంచిది. దానిపైన మీరు తప్పకుండా ఫోకస్ పెట్టాలి. ఇక కేతువు మూలకంగా కొంత ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. అధికారులతో కొంత గ్యాప్ ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు. దాన్ని మీరు ప్యాచప్ చేసుకోవడానికి ఓపికతో మీకున్నటువంటి స్కిల్స్ను ప్రదర్శించి మీరు ఒక మంచి ఉద్యోగి అనేటువంటి పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం బాగా ఉంది. ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కానివ్వండి, ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానివ్వండి, తీసుకునేటప్పుడు కానివ్వండి, కొంత జాగ్రత్తగా ఉండాలి. శని యొక్క అనుకూలత లేదు గనక మీరు ఓవర్లుక్ చేసినట్టయితే ఇబ్బందుల పాలవుతారు. ఇక రుణాలు పెరగకుండా మీరు చూసుకోవాలి. ప్రత్యేకంగా ఈ మాసం లోపల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆత్మీయులతో, బంధువులతో, స్నేహితులతో వీళ్ళందరితో కూడాను కొంత జాగ్రత్తలు
తీసుకోవాలి, ఓవర్గా వాళ్ళతో మాట్లాడకుండా. ఎందుకంటేను కొంత దగ్గర వారితో సమస్యలు ఉండేటువంటి అవకాశము ఒక పక్కన కనబడుతుంది కనుక దాన్ని మీరు కొంత జాగ్రత్తగా తీసుకోండి. ఈ విషయాల నుండి మీరు గెట్ రిడ్ కావడానికి ఏం చేయాలి? ధ్యానం అంటే భగవంతుణ్ణి స్మరించడము, యోగా, ధ్యానము ఇలాంటి వాటిపైన మీరు మనస్సు లేపినట్టయితే మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. శత్రువుల మూలకంగా పూర్వం ఏదైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో వాటి నుండి విముక్తులవుతారు. ఇది ఒక చేంజ్ అన్నమాట మీకు ఈ మాసం. ఇంతకుముందు వాళ్ళ మూలకంగా మీరు నష్టపోయినారు, వాళ్ళు మీకు హాని చేశారు. అవన్నీ కూడాను ఈ మాసంలో కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే చేంజ్ అనేటువంటిది వాళ్ళ మూలకంగా మీకు కొంత కనబడుతుంది. పాత సమస్యలన్నీ కూడాను తేలిపోతాయి. ఆ సమస్యల నుండి మీరు విముక్తులవుతారు. కుటుంబం లోపల కొంత బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో అంటే సోదరులు కానివ్వండి, అక్కలు, చెల్లెళ్ళు, వీళ్ళ యొక్క బరువు బాధ్యతలు కొంత తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చును ఈ మాసంలో. ఇకపోతే కోర్టు విషయం లోపల మీకు ఈ మాసంలో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. న్యాయపరమైన సమస్యలను మీరు అధిగమిస్తారు. కొంత ఆలస్యము ఉంటుంది, అయినప్పటికీ ఫలితం మట్టుకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో సహనము, ఓర్పు అనేటువంటిది బాగా అవసరము. అది ఉన్నట్టయితే మీరు అన్ని విషయాల లోపల కూడాను సక్సెస్ అవుతారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసము కొన్ని విషయాలలో చేంజ్ని తీసుకువస్తుంది. కొన్ని విషయాలలో మీకు పరీక్షా సమయంలాగా ఉంటుంది. అంటే మీ ఓర్పు, మీ స్కిల్ ఇవన్నీ కూడాను మీరు ఎఫర్ట్ పెట్టి చేయవలసినటువంటి ఆగత్యం ఉంటుంది. ధైర్యాన్ని మట్టుకు కోల్పోవద్దు. మీరు నిరంతరము భగవంతుణ్ణి స్మరిస్తూ పనులు చేసినట్టయితే మీకు తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి. చివరికి మీకు విజయం చేకూరుతుంది. ఇకపోతే ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి హనుమత్ దర్శనం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. హనుమంతుణ్ణి దర్శించుకోండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంగళవారము ఉపవాసము ఉండి గణపతిని స్మరించండి. తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇవి నేను చెప్పినవి మీరు అనుసరించినట్టయితే ఈ మాసము వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది కొన్ని విషయాలలో. కనుక మీరు ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.